హాయ్ ఎలవస్ నేను మీ మేరుగు రాజేష్. ప్రజలారా, ఇక హరీష్ రావు వాళ్ళ తండ్రి చనిపోతే ఇక ఆయన అయితే ఇంటికే పరిమితం అయితే అయిండు. ఇక జూబ్లీహిల్స్ ఎన్నికలు అయితే కేటీఆర్ అయితే పెద్ద గండంగానే అయితే మారినాయి. ఇక ఎట్లా అంటే హరీష్ రావు ఉంటే ఏదో లండుక మొండుక అయితే ముందరికైతే నెట్టుకొచ్చేటోడు. ఇక ఇప్పుడైతే కేటీఆర్ మరి ఏం చేస్తాడో జూబ్లీహిల్స్లో, ఆయన ఏం మాట్లాడతాడో కూడా అర్థమైతే కాదు ప్రజలకు. చూద్దాం మరి ఏమవుతుందో. ఇక భారమంతా కేటీఆర్దే. తండ్రి మరణంతో ఇంటికే పరిమితమైన హరీష్. కేటీఆర్కు పరీక్షగా జూబ్లీహిల్స్ బైపోల్. అన్నీ తానే కార్యక్రమాలు ప్లాన్. గతంలో కంటోన్మెంట్లో ఎదురుదెబ్బ అదే రిపీట్ అయితే బీఆర్ఎస్కు కష్టాలే. ఇక ఆ గతంలో కంటోన్మెంట్ ఎన్నికలలో కూడా ఆడ కాంగ్రెస్ పార్టీ అయితే విజయం సాధించింది. అప్పుడు కూడా ఫుల్ ఫైట్ అయితే నడిచింది. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలలో కూడా తగ్గపోరు. ఎట్లా అంటే మీరా అంటే మేము అన్నట్టు ఆడ యుద్ధమే జరుగుతుంది మొత్తం జూబ్లీహిల్స్లో. ఇటు కాంగ్రెస్ వర్సెస్ ఇటు బీఆర్ఎస్. ఇక బీజేపీ అంటే అంతో ఇంతో ఎన్నో ఒక దగ్గర ఉన్నది, కానీ మొత్తం అయితే వీళ్ళిద్దరు రెండు ఇరు పార్టీల మధ్యలో అయితే పోటీ అయితే బాగా జరుగుతుంది. ఈ సందర్భంలోనే ఇక హరీష్ రావు వాళ్ళ తండ్రి చనిపోవడంతో హరీష్ రావు అయితే ఇంటికే పరిమితమైండు. ఇక మాస్టర్ ప్లాన్లు వేయాలన్నా ఏది వేయాలన్నా అని ఇక కేటీఆర్తో ఎంతగానో ముందర తీసుకుపోతాడు. ఈ కేటీఆర్ ఏం మాట్లాడుతాడో కూడా అర్థం కాదు ఓసారి. మరి ఈ జూబ్లీహిల్స్లో ఎట్లా గట్టెక్కాలి? ఒకవేళ ఈ కేటీఆర్తో కాకపోయింది అనుకో, ఇక వీళ్ళ పార్టీ కష్టమే అని అయితే తెలుస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక భారం అంతా కేటీఆర్పై పడింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన సామర్థ్యానికి రాబోయే మున్సిపల్ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పార్టీని ఎలాగ గట్టెక్కిస్తారనే దానిని ఈ ఉప ఎన్నిక చాలా కీలకం. ఇప్పుడు రానున్న ఎన్నికలకు సంబంధించి స్థానిక ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీని ఎట్లా గట్టెక్కించుకోవాలి జూబ్లీహిల్స్ కీలకం. ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్లో అయినా ఓడిపోయారు అనుకో, ఇక ప్రజలు వీళ్ళని మొత్తాన్నే నమ్మరు. ఇక వీళ్ళ పని అయిపోయినట్టే. కాబట్టి ఈ జూబ్లీహిల్స్లో మేము గెలవాలని అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే ఉన్న లీడర్లను మొత్తం తీసుకుపోయి అనే గల్లీ మొత్తం దింపుతూ ఉన్నారు. ఎట్లా అంటే ఇక విపరీతమైన కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైన మాటలు ధ్వజమెత్తకుండా చెప్తున్నారు వీళ్ళు ప్రచారం చేస్తుంటే. ఇక కేటీఆర్ మరి ఏం చేస్తాడు ఏంది మరి? 10 రోజులైతే హరీష్ రావు అయితే బయటకు వెళ్ళాడు. మరి ఈయనతో అయితే ప్రచారం చేసుడు. ఎందుకంటే ఈయన కొన్ని మీటింగ్లలో పొరపాటులు పడి ఎన్నో మాటలు అంటారు. గతంలో కూడా చూసినాం ఎన్నో పొరపాట్లు చేసిండు. కాబట్టి మరి ఇది ఎట్లా ఎదుర్కొంటారైతే కేటీఆర్ మీద అయితే భారం అయితే పడ్డది. చూద్దాం ఇక.